హాయ్ అండి. ముందు వీడియోలో చెప్పినట్టు ఇది డే 2 వీడియో అండి. ఇలా సండే మేము ఇలా బయటకు వచ్చాము. అసలు దేవుడు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడనే అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డే అన్నీ తిరిగి కాళ్ళ నొప్పులతో అసలు మార్నింగ్ ఎవరూ లెగలేకపోయామండి. అయినా మా డాడీ అసలు పొట్టు పట్టి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు రెడీ అయ్యి ఇలా వచ్చేసామండి. మేము వచ్చేసి ద్రాక్షారామం వచ్చాము. మేము వచ్చేటప్పటికి గుడి క్లోజ్ అయిపోయిందండి. మేము 12 కల్లా వచ్చాము. మధ్యలో ఇంకా ఫస్టే రావాల్సింది, మధ్యలో మేము రూట్ మ్యాప్ అనేది మారిపోయాము. రూట్ మ్యాప్ ఉంటుంది కదండి రోడ్ల పక్కన, అవి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వెళ్ళిపోయాం. అక్కడే మాకు ఒక అరగంట పట్టేసింది. లేకపోతే మాకు దర్శనం అనేది అయిపోదును. ఇలా 12 అయిపోయింది. గుడి అంతా క్లోజ్ చేస్తారండి లోపల స్వామివారి దగ్గర. కాబట్టి 3 దాకా తీనన్నారని ఇంకా బయట ఇలా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఇది దేవతలు కట్టిన గుడి అంటండి. ప్రతి రాయ వాళ్ళు తీసుకొచ్చి పేర్చిందంట. ఇక్కడ వాళ్ళకి ఒక టైం అంటూ పెట్టుకుంటే ఒక టైంలో గుడి కంప్లీట్ చేయాలనుకునేటప్పటికి టైం అయిపోయాక లాస్ట్న చిన్న గోడ మొక్క కూడా ఏదో వదిలేశారంటండి. ఇక్కడ మనకి గడ్డి అవన్నీ అడ్డొచ్చేసి మనకి అది ఎక్కడుందో కనిపించలేదు. డాడీ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. మాకు అదే చెప్తున్నారు ఇక్కడ. లేకపోతే ఆ గోడ వదిలేసిన దగ్గర అవి గుడికి సంబంధించిన వాళ్ళు ఏమైనా కట్టేశారేమో అని అనుకున్నాము. ఈ ఫోటో చూశారు కదా, నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి ఒక జంట నాగులది విగ్రహం తీసుకొచ్చి కోనేరులో స్నానం చేసి అక్కడ ప్రతిష్ఠించాలంటండి. ఆ దోషం అనేది తీరుతుందంట. కాబట్టి అక్కడ అన్నీ ఉన్నాయి. గుడి అయితే ఓపెన్ చేశారండి. 3 o'clock అయిపోయింది. గుడి ఓపెన్ చేసేగానే జనం చూసారా ఎంతమంది అయితే ఉన్నారో. ఇక్కడ కూడా కమర్షియల్ అండి. డబ్బుల గురించి అనాలో ఏమనాలో నాకైతే తెలియట్లేదండి. ఎందుకంటే గుడిలో చాలామంది పూజారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకెళ్ళడం, అక్కడ ఇక్కడ అమ్మవార్ల గురించి చెప్పడం మంచిదే. కాకపోతే మనం ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. కానీ మనం వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే మనం అంత ఇవ్వకూడదు కదండి. ఎవరికి తోచిందంతా వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఎలా ఉన్నారంటే డిమాండ్ అంటే ఇంతేనా ఇదేనా అన్నట్టు ఉన్నారు. కాబట్టి మేము ఇంకా అవేమీ చూడకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూసారా, దీంట్లోంచి చూపిస్తున్నాను. ఇది శివలింగం చాలా హైట్లో ఉంటుందండి. మనం చూసిందల్లా రౌండ్గా అలాగే ఉంటుంది కదా. ఇదైతే హైట్ శివలింగం. కింద సగం చూడాలి, పైన మనకి సగం కనిపిస్తుంది అన్నమాట. కింద సగం కింద పూజారులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. పైన ఇంకొకటి ఉన్నదన్నమాట. కింద అయిపోయాక మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ ఇది కూడా అయిపోయాక ఇంకా 3 గుళ్ళు అనేది మేము వెళ్ళామండి. కాకపోతే ఇక్కడే మాకు చాలా టైం అనేది పట్టేసింది. 3 hours దాకా గుళ్ళోనే ఉన్నాము. అక్కడ ఏదో అదే వెడ్డింగ్ అది జరుగుతుంటే, ప్రీ షూట్ ఏదో జరుగుతుంటే కొంచెం చూసి గుళ్ళు చూసి వచ్చాము. మీకు కింద చూపించాను కదండి, ఇది దాని పైన మాట. పైన ఇలాగా కింద నుంచి పైకి ఒక వే పెట్టారు. మెట్లు ఉన్నాయి. ఒక వేలోంచి ఇలాగ కట్టేసి లైన్లో పంపిస్తున్నారండి. ఇక్కడైతే చాలా భయం వేసిందండి. గుడికి మధ్యలో చిన్న బల్లలా వేసారు అంతే. బల్ల అంటే చెక్కలతోనే ఉంది. కాకపోతే కొంచెం భయం వేస్తుంది కదండి, అంతమంది మీద ఎక్కడ కింద పడిపోతామా అని. కాకపోతే ఎవరికి అసలు ఏమీ లేదండి. చాలా ఫ్రీగా గుడి చూసి దేవుణ్ణి దర్శించుకున్నారు అందరూ కూడాను. ఇది అయిపోయిన వెంటనే మేము మళ్ళీ బయలుదేరిపోయామండి. ఈ గుళ్ళోనే మాకు చాలా టైం అనేది పట్టింది. ఎందుకంటే ప్రతిదీ ఎంత క్లారిటీగా ఉందో, ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ గుడి కట్టి, అయినా చాలా క్లారిటీగా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, మా బుడ్డదానికి తగ్గట్టు చిన్న గుడి ఉంది మా బుడ్డదానికి. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఇలా మేము వచ్చే దారిలో గొల్లమామిడి అని ఊరైతే ఉందండి. ఆ ఊళ్ళో ఫస్ట్ ఎంట్రన్స్ గుడి అయితే ఇది. అక్కడ చిన్న బుల్లో ఆవు కూడా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఈ గుడి లోపలికి కూడా ఇంకా వీడియోస్ ఏమీ తీనివ్వలేదండి. ఈ అద్దాల మేడలో కూడా వాళ్ళకి తెలియకుండా తీసిన వీడియో కాబట్టి గమ్ముని ఇక్కడ కూడా వీడియో తీసేసుకొని పెట్టేసుకున్నాం. ఈ
ఈ బొండాల మీద కూడా బాగా దేవుడి నామాలు అనేది పెట్టారండి. ఇదైతే పర్ పర్సన్కి 100 రూపీస్ చార్జ్ చేశారు ఈ అద్దాల మేడ ఒకటి చూడడానికి. ఇది కాక మళ్ళీ పైకి మీకు ఎంట్రన్స్లో పెద్దది గుడి చూపించాను కదా, దాని లోపలికి వెళ్ళడానికి కూడా 100 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అది అయిపోయిన వెంటనే బిక్కోలు అయితే వచ్చేసాం. బిక్కవలో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్న స్వామి ఆయన, ఎందుకంటే స్వయంభుగా వెలిచిన వినాయకుడు అండి ఆయన. కాబట్టి ఎప్పటి నుంచో నా కోరిక అనేది ఉండిపోయింది. ఎప్పుడు ఈ ఫోటో చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ద్వారపూడి అయితే వెళ్ళామండి. ఇది కూడా తెలియకుండా తీసిన ఫోటోనే. ఇక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ ఎలా లేవు. ఇక్కడ కూడా కమర్షియలేనండి. ఇక్కడ ఒక ఆవిడ నుంచి ఉంది కదా, ఎంట్రన్స్ అవ్వగానే అమ్మవారికి దీపాలు పెట్టాలమ్మా, చాలా మంచిది అంటే ఇక్కడ కూడా వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి కదండి. గుడికి ఎందుకు వస్తాము, మనకి ఏమైనా బాధ ఉన్నా లేకపోతే ఆయన దర్శనం కావాలనుకుంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికే కదండి వస్తాము. అక్కడ అలా చేయట్లేదు. ఎవరికి వాళ్ళు మా దగ్గర మీరు ముందు ఎందుకు పెట్టారు దీపం, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు అంటే దేవుడు ఎక్కడైనా దేవుడే కదండి. కాకపోతే ఒకళ్ళ ఎమోషన్స్తో మనం ఆడుకోకూడదు. అక్కడ మేము చాలా డిసప్పాయింట్ అనేది అయ్యాం. మేము అలాగే 2 దుక్కులను తీసుకున్నాం. ఇంకా ఎదరికి వెళ్ళి కోల్ది ఉప్పు వేయాలని, మీ కష్టాలు పోతాయని ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు. కాబట్టి అవి ఏమీ ఇంకా పట్టించుకోకుండా ఇంకెదరికి వెళ్ళిపోయి అన్నీ చూసామండి. ద్వారపూడి అంటేనే అక్కడ చాలా ఉంటాయి చూడాల్సినవి. ఇక్కడ శివుడు కానించి ఇంకా పరశురాముడు, ఇంకా వారాహి అమ్మ, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా మేము వీడియోస్ అనేది తీయలేదు, మాకు టైం అనేది సరిపోలేదండి. కాబట్టి ఈ ఫొటోస్ ఉన్నాయి, ఈ ఫొటోసే నేను అప్లోడ్ అనేది చేస్తున్నాను. పైగా మేము వెళ్ళేది మంచి మే నెలలో అండి. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా నీరసపడిపోయాం మేమందరం. అయినా మేము చూడాలని ఓపికతోటే అన్నీ చూపించారండి డాడీ అయితే. ఇది ఇంకా లాస్ట్ ఫోటో అండి, నందీశ్వరుడు. చాలా బాగుంది విగ్రహం అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.